ప్రకాశం బ్యారేజ్‌కి సమీపంలో అలాగే సీడ్ యాక్సెస్ రోడ్‌కి అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్. దాని యొక్క పనులనేవి కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక జెట్ స్పీడ్‌లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. యాక్చువల్లీ దీనికి సంబంధించి మంత్రి నారాయణ ఒక డెడ్‌లైన్ విధించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క నెల చివరిలో కూడా ఇదంతా కూడా పూర్తి చేయాలనే నేపథ్యం. కానీ కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, వివిధ కారణాల నేపథ్యంలో కూడా కాస్త జాప్యం అనేది జరుగుతుంది. మరో 2 నెలల్లో ఇదంతా కూడా పూర్తయ్యే పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే చూసుకున్నట్లయితే ఈ యొక్క మనం యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఒక ఆవరణలో ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా డెల్టా ప్రధాన కాలువపై నిర్మిస్తున్న ఏదైతే ఉందో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే స్టీల్ గడ్డర్ల యొక్క నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ దశలో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉందనేది కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా దాదాపు 70 కోట్ల పైనే ఒక వ్యయం ఖర్చు పెడతాం కావచ్చు. అలాగే 128 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ సంబంధించి 4 లైన్లు వంతెనగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనకి విజువల్లో కనిపిస్తున్న ఏదైతే ఉందో ఒక స్టీల్ గడ్డర్లో అమర్చే ప్రక్రియ అనేది మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒక 2 బాహుబలి క్రెయిన్స్, పెద్ద పెద్ద మోడర్న్ క్రెయిన్స్ అని అంటారు. బాహుబలి క్రెయిన్స్ అటువైపు ఒకటే, అలా ఇటువైపు ఒకటి 2 భారీ క్రెయిన్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ స్టీల్ గడ్డర్లు అనేది అమర్చే ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఒకవైపు మొత్తం కూడా పిల్లర్లకు సంబంధించిన నిర్మాణాలు అంతా కూడా అయిపోయి దాని మీద ఒకవైపు ఇక స్టీల్ గడ్డ దాని అమర్చే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ నిర్మాణ పిల్లర్కి సంబంధించి అలాగే ఫైలింగ్ పనులు అవన్నీ ముమ్మరంగా ఇక్కడ జరుగుతున్న సైట్లో జరుగుతున్న పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తున్నాం. అలాగే స్టీల్ స్ట్రక్చర్ ఈ ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్న విజువల్లో ఈ స్టీల్ స్ట్రక్చర్ అంటారు. ఈ స్టీల్ స్ట్రక్చర్ ఈ ఫ్లైఓవర్ అక్కడ నుంచి కూడా కనెక్టెడ్గా సో ఈ యొక్క ఏదైతే కాలువ ఉందో కాలువ మీద స్టీల్ స్ట్రక్చర్ అనేది కూడా కంటిన్యూగా అవుతూ సో ఈ యొక్క పిల్లర్ మనం ఇంకో చోట ఎక్కడైతే కనిపిస్తుందో దీని మీద అలా కంటిన్యూ అవుతూ మొత్తం కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క స్టీల్ ఆ స్ట్రక్చర్ పై చూసుకున్నట్లయితే డక్ షీట్ అనేది వస్తుంది. ఈ డక్ షీట్ అనేది దాని మీద ఇంకో మరో లేయర్ అనుకుంటారు. ఈ డక్ షీట్ సంబంధించి దానిపైన చూసుకున్నట్లయితే ఓవరాల్గా కాంక్రీట్ రోడ్ అని వస్తుంది. అంటే కాంక్రీట్ రోడ్ అంటే ఆ ఫైనల్ స్టేజ్ అనమాట. అది అంటే కాంక్రీట్ అంటే 2 వైపులు, ఒకవైపు మనకి ఏదైతే ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి ఉన్నాయో అలా 2 వైపులు కూడా వస్తుంది. మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఇక స్టీల్ స్ట్రక్చర్ సంబంధించి ఏదైతే గడ్డర్లు ఉంటాయో ఇవన్నీ కూడా ప్లేస్లో దాంతో కూడా తయారు చేసి అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా స్పెషల్ లారీల్లో ఇవన్నీ కూడా తరలిస్తున్నారు ఈ యొక్క సైట్కి. ఇక్కడ ఏదైతే మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టీల్ గడ్డర్లకు సంబంధించి అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక సైట్లో వాటిని అసెంబ్లింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే భారీ క్రెయిన్స్ అనేది కూడా ఇక్కడ ఉన్నాయో ఆ భారీ క్రెయిన్స్ సహకారంతో ఈ యొక్క స్టీల్ గడ్డర్లను ఆ యొక్క పిల్లర్స్కి అమర్చే ప్రక్రియ మనం తాజాగా జరుగుతుంది. అలాగే ఏదైతే కింద చూసుకున్నట్లయితే మరొక పిల్లర్ సంబంధించి నిర్మాణ ప్రక్రియ జరుగుతుంది. అంటే ఇటీవల చూసుకున్నట్లయితే మంత్రి నారాయణ ఇక్కడికి రావడం, విజిట్ చేయడం, దాదాపుగా నెలలో 2-3 సార్లు కూడా ఇక్కడికి వచ్చి తాజా పరిస్థితి అన్నీ కూడా చూస్తున్నారు. అసలు ఇంకా స్పీడప్ చేయాలంటూ కూడా ఒక సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది అధికారులకి. అయితే మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఏదైతే నిర్మాణ ప్రక్రియ అనేది అంటే అటువైపు ఏదైతే పిల్లర్ పూర్తయిందో ఆ పిల్లర్ మీదే మనం ఇప్పటివరకు చెప్పుకున్న విడివిడి భాగాలు స్టీల్ సంబంధించి ఏదైతే గడ్డర్లు ఉన్నాయో అవన్నీ కూడా అమర్చేస్తారు. ఆ విధంగా ఆ యొక్క పిల్లర్ ఆ ఎత్తులో కూడా ఇటువంటి పిల్లర్ అనే కింద బేస్మెంట్ అంతా కూడా అయిపోయింది. ఇటువైపు దాని మీద పిల్లర్ని నిర్మాణ ప్రక్రియ అంతా కూడా దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క పని అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క దానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం ఈ యొక్క స్టీల్స్ అంటే ఏదైతే ఉన్నాయో ఇనప చువ్వలు అవన్నీ కూడా వైరింగ్ అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో దీని మీద అంత నిర్మాణం కాంక్రీట్తో పిల్లర్ అనేది దాని మీద కాంక్రీట్తో నింపి ఆ విధంగా చేస్తారు. అది కూడా ఆ ప్రక్రియ కూడా చివరి దశలో ఉంది. అలాగే ఒకవైపు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్న పిల్లర్స్ అవన్నీ కూడా ఒకవైపు అయితే పూర్తయిన నేపథ్యంలో అటువైపు పూర్తయిన పిల్లర్స్ మీద ఈ స్టీల్ గడ్డర్లో అమర్చే ఏదైతే ప్రక్రియ ఉందో దీన్ని స్టీల్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ అంటారు. సో దీన్ని అయితే ఈ ప్రస్తుతం తాజాగా ఈ దశలో ఉంది. సో ఈ నెల చివరికి ఖచ్చితంగా అయిపోవాలంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు కూడా దానికి సాంకేతిక కారణాలు కావచ్చు, వివిధ ఇతర కారణాల నేపథ్యంలో కాస్త జాప్యం నేపథ్యంలో మరో నెలలో ఈ యొక్క ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు సైతం కూడా వాళ్ళ దగ్గర నుండి వినిపిస్తున్న సమాచారం. సో ఏది ఏమైనా సరే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక స్టీల్ బ్రిడ్జ్ అనేది త్వరలో ఇది అందుబాటులో వచ్చిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఉంటుందనేది కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా రాజధాని అమరావతికి వెళ్ళాలంటే కూడా ఒకవైపు విజయవాడ నుంచి రావాలంటే ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అలాగే ఈ యొక్క కరకట్ట రోడ్డు అలా వెళ్తూ ఉంటారు. కరకట్ట రోడ్డు చూసుకున్నట్లయితే చాలా ట్రాఫిక్ అంతరాయం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా అదే రోడ్డు కూడా ఉపయోగిస్తుంటారు. ఇటు
హైకోర్టు జడ్జెస్ కావచ్చు, న్యాయమూర్తులు, న్యాయవాదులు కావచ్చు, అలాగే ఎవరైతే ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ కరకట్ట వైపు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒకవైపు సామాన్య ప్రజలందరూ కూడా అంటే ప్రోటోకాల్ నేపథ్యంలో వెళ్ళే నేపథ్యంలో మంత్రులు కావచ్చు, ఎవరైనా విఐపీస్ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ నేపథ్యంలో ఎక్కువ సమయం కూడా ఇటు సామాన్య ప్రజలు ఉండాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో అమరావతి వైపు లేదంటే వెళ్ళాలంటే ఆ కరకట్టే మార్గం ఏకైక మార్గం నేపథ్యంలో అనేక ట్రాఫిక్ సమస్యల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడిన నేపథ్యం కనిపిస్తుంది. దీన్నంతా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గంగా అయితే యోచన నేపథ్యంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనే తీసుకురావడం కావచ్చు, అలాగే ఇది స్టీల్ బ్రిడ్జ్ అనేది ఏదైతే దానికి సంబంధించి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఆ స్పీడ్ ఏ స్థాయిలో మనకి యొక్క ఇదంతా కూడా పని అనేది జరుగుతుంది అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ నేపథ్యంలో కూడా ఈజీగా తెలుస్తుంది. అలాగే మంత్రి నారాయణ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నారు. విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా అసలు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించి ఏ పనులు జరుగుతున్నాయి, ఏ ప్రస్తుతానికి అలాగే ఏ దశలో ఉంది అన్నీ కూడా తెలుసుకొని దాన్ని ఇంకా స్పీడప్ చేయాలంటూ కూడా వారికి తగిన సూచనలు అలాగే ఆదేశాలు కూడా చేసిన పరిస్థితి మనం ఎప్పుడెప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనిలో చాలా స్పీడ్ అందుకున్నాయని తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి కారణంగా ఏదైతే ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కరకట్ట వైపు ఏదైతే ప్రయాణాలు సాధారణ ప్రజలు కూడా ఎక్కువగా చేసే రాజధాని వైపు వెళ్ళాలంటే సో అక్కడ వారికి సులభతరంగా సౌకర్యవంతంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది సీట్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ అయిన తర్వాత సో అనేక సౌలభ్యం అంతా కూడా మరి సాధారణ ప్రజలందరూ కూడా కలిగే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే మనకు ఇటువైపు చూస్తే మంగళగిరి పాత రహదారి ఏదైతే ఉందో ఈ పాత రహదారికి కనెక్టివిటీగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే ఒకవైపు వెళ్ళాలంటే ఇటువైపు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత విజయవాడ నుంచి రావాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కరకట్ట వైపు వెళ్ళాల్సి ఉండేది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే మాత్రం డైరెక్ట్గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ నుండి రాజధాని వెళ్ళిపోవచ్చు. మరోవైపు మంగళగిరి నుంచి పాత రహదారి నుంచి కూడా ఇటువైపు రావాలంటే కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కరకట్ట రోడ్డు ఉపయోగించకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి నేరుగా ఉపయోగించుకొని మనం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టెడ్గా రాజధాని వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది అత్యంత ప్రాముఖ్యతగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే ఒకవైపు సాధారణ ప్రజలకు సంబంధించి అనేక ట్రాఫిక్ అనేది కావచ్చు, లేదంటే వారికి ఇబ్బంది కలుగునే నేపథ్యంలో వాటన్నిటి కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయిన తర్వాత వారికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఆ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక్కడ సైట్లో చూసుకున్నట్లయితే నిర్విరామంగా కార్మికులు ఎప్పటికప్పుడు కూడా అంటే షిఫ్ట్ల వారీగా ఈ యొక్క పని అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి అనే డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో అలాగే మరోవైపు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లో ఇంకా సుమారు 4.5 ఎకరాల భూసేకరణ పెండింగ్ నేపథ్యంలో కూడా ఒకవైపు ఎప్పటికప్పుడు కూడా వారితో సంప్రదింపులు జరుగుతున్నారు. ఆ యొక్క కార్యాచరణ కూడా ప్రభుత్వం చేపట్టింది. సో అది కూడా పూర్తవ్వాలి ఆ నేపథ్యంలో కూడా. సో అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డు కొత్తగా పూర్తి చేసిన 1.5 కిలోమీటర్ల మేర రహదారిని కూడా ప్రజల్లోకి అందుబాటు తీసుకొచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రజలు కావచ్చు, అలాగే విజయవాడ నుంచి రాజధానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, సో ఆ ఒక 1.5 కిలోమీటర్ ఓపెన్ చేసిన నేపథ్యంలో అసలు ఎంత వెసులుబాటు ఎంత సులభతరం ప్రయాణం ఉందనేది వారి మాటల్లో కూడా మనం విన్నాం. వారి నుంచే విశేషణ స్పందన అనేది కూడా వస్తుంది. అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది పూర్తయితే మాత్రం ఇంకా ప్రజల నుండి మరింత ఆదరణ కావచ్చు, మరింత వారిని అప్రిషియేషన్ నుండి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కరకట్ట రోడ్డు అంటే కూడా నిత్యం రద్దీ గల ప్రాంతం, రద్దీ గల దారి. అది ఎప్పుడు కూడా ఒకవైపు విఐపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, సీఎం కూడా వెళ్ళి ఉపయోగించే మార్గం నేపథ్యంలో సో అది ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో కూడా ఒకవైపు ట్రాఫిక్ ఒకే రోడ్డు కావచ్చు, అంటే వెళ్ళడం రావడం ఒకే రోడ్డు నేపథ్యంలో కూడా ప్రజలు వాహనదారులు అందరూ కూడా అనేక ఇబ్బందులు అనేవి కూడా ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దాన్నంతా కూడా అరికట్టడానికి ఆ ట్రాఫిక్ సమస్య కావచ్చు, ప్రజల యొక్క ఇబ్బందిని అన్నింటినీ పోగొట్టడానికి ప్రభుత్వం యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి దీని కంకణం కట్టుకుంది. దీని ఎట్టి పరిస్థితులు కూడా పూర్తి చేయాలి. ఆ నేపథ్యంలో కూడా పనులన్నీ ఎక్కడెక్కడ చకచక వేగంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అంటే ఇప్పటికే మనం గతంలో వచ్చి చూసినప్పుడు కంటే ఇప్పుడు ఒక వర్క్ అనేది చాలా స్పీడ్ అందుకునేది కూడా మనం క్లియర్గా తెలుస్తుంది. ఒక ఏదైతే ఒక పిల్లర్స్ నిర్మాణం కావచ్చు, పిల్లర్స్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. ఒకవైపు రెండో వైపు సంబంధించి పిల్లర్ దాదాపు 1-2 పూర్తయినప్పటికీ మధ్యస్థంలో ఉన్నటువంటి పిల్లర్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పని కూడా జరిగిపోతే పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోయినట్టే. దాని తర్వాత ఒకవైపు ఏదైతే నిర్మిస్తున్నారో ఈ యొక్క స్టీల్ స్ట్రక్చర్ అంటారు, స్టీల్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ అంటారు. ఆ స్టీల్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ అనేది ఒక విడిభాగం ఒకవైపు నుండి కూడా అలా గడ్డలను ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు భారీ క్రేన్తో. అదే కనిపిస్తున్న ఏదైతే ఉందో స్టీల్ గడ్డర్లు అనేది మరో పిల్లర్ వైపు కూడా ఆ విధంగానే ఈ స్టీల్
స్టీల్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ సేమ్ అలాగే అక్కడ నుంచి కనెక్టివిటీగా జాయింట్గా కనెక్ట్ చేసుకుంటూ కూడా ఈ పిల్లర్ వరకు ఇటువైపు ఉన్న పిల్లర్ వైపు కూడా వస్తారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్న విజువల్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో సో స్టీల్ స్ట్రక్చర్ ఫ్లైఓవర్ దశలో ఉందనేది కూడా క్లియర్గా మనకు విజువల్లో కనిపిస్తుంది. ఈ స్టీల్ స్ట్రక్చర్ పైన చూసుకున్నట్టయితే డక్ షీట్ అనేది వస్తుంది, దానిపైన కాంక్రీట్ రోడ్ వస్తుంది. సో కాంక్రీట్ రోడ్డు తర్వాత చూసుకున్నట్లయితే అంటే కాంక్రీట్ రోడ్డు ఇవి చూస్తే అంటే 2 పిల్లర్స్గా చేశారంటే ఒకటి 2 వైపులు అంటే 4 లైన్లుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 2 లైన్లు, ఒకటి వచ్చేసరికి ఇంకో 2 లైన్లు అంటే 4 లైన్లుగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం పూర్తి అయితే మాత్రం ఇటు ఎవరైతే విజయవాడ వాసులే కావచ్చు, అలాగే అమరావతి వెళ్ళే రైతులే కావచ్చు, ప్రజలే కావచ్చు, ఈ మంగళగిరి నుంచి పాత రహదారి నుండి ఇటువైపు వెళ్ళే వారందరూ కూడా చాలా సులభతరం అవుతుంది ఈ యొక్క ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల. సో ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మంత్రి ఇక్కడికి విజిట్ చేస్తూనే తగిన ఆదేశాలన్నీ కూడా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క స్పీడ్ అందుకోవాలంటూ కూడా ఇప్పటికే ఒక స్టీల్కి సంబంధించి విడిభాగాలన్నీ కూడా లారీల ద్వారా ఇక్కడికి వస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే పిల్లర్స్ ఒకవైపు అయిన నేపథ్యంలో ఆ యొక్క పిల్లర్స్ మీద ఈ స్టీల్ ఏదైతే గడ్డర్లు ఉన్నాయో అన్నీ కూడా భారీ క్రెయిన్లతో వాటిని అమర్చే ప్రక్రియ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందనేది క్లియర్ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే మరో 2 నెలల్లో పూర్తిగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులో వస్తుందని ప్రాథమిక సమాచారం. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి.